అనంతపురం జిల్లా పాపంపేట జనం ఆందోళన బాటపట్టారు. భూ బాధితులతో కలిసి సిపిఐ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై సిపిఐ బాధితులు తీవ్ర విమర్శలు చేశారు. 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారిని భయపెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు భూమి తమదే అనడం పద్ధతి కాదంటున్నారు. అయినా రోజురోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయంటూ లబ్ధిదారులు ఆరోపించారు. పాపంపేటలో దాదాపు 10,000 మంది నివసిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకుని ఎక్కడే కాపురాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గత 6 నెలల నుంచి ఉన్నట్లు ఉండి ఒక 70 సంవత్సరాల తర్వాత ఈ భూమి మాది అని మరి దాని పేరు తీసుకొని వచ్చి ఈరోజు జీపీలు చేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ బాధితులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈవేళ అనంతపురం జిల్లాలో భూ కబ్జాదారులు భూ ఆక్రమణదారులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అనంతపురం కావచ్చు లేదంటే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి భయోందరణను కూడా గురి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ పాపంపేట సోత్రియం భూములకు సంబంధించి 1956లోనే ఇనాము చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రైతు వారి పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళతో మరి సక్రమంగా కొనుగోలు చేసి ఈరోజు అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళపైన మాకు వారసులు మాకు రిజిస్ట్రేషన్ ఉందనేసి 80 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి దాన్ని కొంతమందికి జీపీ చేసి ఆ భూముల్లో ఈవేళ ఖాళీ ప్లేసులు అంతా కూడా బోర్డులు నాటి భయోందరణను సృష్టిస్తూ ఉన్నారు.